నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మొదట చెల్లిస్తున్నాను. తల్లి, మనం మాట్లాడే భాషలో మాతృభాష అంటే తల్లి భాష తెలుగు తల్లి, భారతమాత. కొంతమంది రాజకీయ నాయకులు పెద్దలు తెలంగాణ తల్లిని జానపద పాటల్లో తెలంగాణ ఉద్యోగం చేయగలిగినారు. స్త్రీ ప్రాధాన్యతలో అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, అత్తామామ, స్త్రీ, పురుషుడు అని సంబోధించడంలో స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆదికాండము 1వ అధ్యాయంలో 27వ వచనంలో స్త్రీని పురుషుని గాను వారిని సృజించి సృష్టికర్త అయిన ఏకైక దేవుడు మన దేవుడు ఆశీర్వదించినాడు. తల్లి ప్రాణమున్న ప్రతి వారికి తల్లి. తల్లి వల్లనే పాపం కూడా ఈ లోకంలోకి వచ్చింది. ఆదికాండంలో చాలా మంది తల్లులు, వారిలో అబ్రహాము భార్య శారా ఇశ్రాయేలుకి తల్లి. తరువాత రిబక్క అత్తలాగా గొడ్రాలైన భర్తను వేధించి భర్త ప్రార్థన చేస్తే తనకు బిడ్డనిచ్చాడు. కానీ శారా అలా చేయలేదు. శారా బిడ్డ లేనప్పుడు తన దాసిని హాగర్ని తన భర్తకి ఇచ్చింది. మోషే తల్లి అయిన యెహోవెదు ఈ ఐగుప్తులో బానిసత్వంలో ఫరో ఆజ్ఞకు భయపడక విశ్వాసంతో చిన్న బిడ్డ మోషేను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో ఆ పెట్టెను వదిలివేసింది. ఈ యెహోవెదు నైలు నది కానీ ఆ నదిలో ఎక్కువ భయంకరమైన మొసళ్ళు కానీ భయపడక మోషేను కాపాడినది. యెజ్బేలు బెదరక ధైర్యము, విశ్వాసము, ముందు చూపుతో బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. ఆ బిడ్డే మోషే దేవుని ప్రజల్ని వారి శ్రమలో నుండి నడిపించి వాగ్దాన భూమికి చేర్చినాడు. ఆఖరికి 2వ రాజు గ్రంథంలో షిమేమిరాలు ప్రవక్త అయిన యెషయాను ఎలీషాను చూసి దైవజనుడని తెలుసుకుని జ్ఞానం కలది. దైవజనుడు తన గృహంలో ఆతిథ్యం ఇవ్వగలదని మంచి మనసు, తన బిడ్డ చనిపోయినప్పుడు దిగులు, చింత, వేదన ఏమీ కనపరచకుండా విశ్వాసంతో దేవుని నుండి తన బిడ్డను ప్రాణం కాపాడింది. అన్న తన బిడ్డలు లేనప్పుడు పెనిన్న వేధిస్తుంటే ఆ వేదన భరించలేక తను దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడిపింది. దేవుడిని అడిగింది, నువ్వు నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డను నీకే ఇస్తానని చెప్పింది. అలాగే తను రోజాని ప్రార్థన చేసి దుఃఖంతో తన బిడ్డను పొందింది. ఆ బిడ్డను తిరిగి దేవుడికే ఇచ్చింది. ఆ బిడ్డ ప్రవక్త, ఇశ్రాయేలు